స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. కూడా అధికారులకు తెలియాలనే ఉద్దేశంతో సుమన్ టీవీ అయితే గ్రౌండ్ లోకి దిగింది. బస్తీ బాట కార్యక్రమం చేసింది. మొత్తం ప్రస్తుతం మనం రోటరీ నగర్ మూడు నాలుగు పాములు వెళ్ళినాయి. పాములను పిలిపి ఇల్లులు కట్టుకొని మొరము ఒక మూడు ట్రాక్టర్లు ట్రిప్పర్లు పోసుకొని ప్రతి వర్షాకాలం మేమే పోసుకుంటాం ఇక్కడ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం వర్షాకాలం అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో చాలా కాలనీలు కూడా ఈ వర్షం వచ్చిందంటే ఆ కాలనీ వాసులు అయితే భయభ్రాంతులకు గురవుతారు. చాలా కాలనీలు, 1-2 కాదు, నిజామాబాద్లో 60 డివిజన్లు ఉంటాయి. ఈ 60 డివిజన్లకు చాలా డివిజన్లో కూడా వర్షాకాలం వచ్చిందంటే ఓ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ లేదు, ఇక్కడ రోడ్డు వ్యవస్థ కరెక్ట్ లేదు. వీటితో అయితే మొత్తం కాలనీ వాసులు అయితే సతమతం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ పరిస్థితి అంతా కూడా అధికారులకు తెలియాలనే ఉద్దేశంతో సుమన్ టీవీ అయితే గ్రౌండ్లోకి దిగింది. బస్తీ బాట కార్యక్రమం చేసింది. మొత్తం ప్రస్తుతం మనం రోటరీ నగర్లో ఉన్నాము. రోటరీ నగర్ జోన్ 1 పరిధిలో ఉన్నాము. కాలనీ వాసులు అయితే చాలా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మన దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకుందామని చెప్పి ప్రస్తుతం వాళ్ళ కాలనీకి వచ్చాము. ముఖ్యంగా కూడా చాలా ఏళ్ళుగా కూడా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఒకవైపు రోడ్లు కూడా సరిగ్గా లేవు. చాలా మట్టుకు కూడా అధికారుల దగ్గరికి వెళ్తే కూడా మా చెప్పులు అరిగేదాకా తిరుగుతున్నాం కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ వాసులందరూ కూడా చాలా ఆవేదనలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వర్షాకాలం వచ్చిందంటే మొత్తం ఇంట్లో నుంచి బయటకు వస్తున్న క్రమంలో కూడా మొత్తం మొక్కల వరకు కూడా నీళ్ళు వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఇట్లా చూడండి, మనం ఈ కాలనీ అంతా కూడా, ఎందుకంటే ఇదంతా కూడా డౌనల్ ఏరియా అని చెప్పొచ్చు. మొత్తం కూడా అక్కడ పైన వర్షం పడ్డంతా కూడా ఇట్లాంటి డౌనల్ ఏరియాలో ఆగిపోతే ఇట్లా ఇండ్లు ఉంటాయి. ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు చిన్నపిల్లలు. ముఖ్యంగా కూడా చిన్నపిల్లలు బయటకు వచ్చే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. ఏదో ఆడుకుందామని బయటకు వస్తే ఇట్లాంటి లొందలో పడితే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇది ఒకటి కాదు, ఇట్లాంటి రోటరీ నగర్లో చాలా వరకు కూడా ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆ రోడ్డు కానుకున్నటువంటి ఇట్లాంటి మొత్తం జలమయమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లాంటి ప్లేస్లలో. ముఖ్యంగా కూడా ఈ వర్షాకాలంలో ఆ పురుగులు సైతం వస్తాయి. ఇట్లాంటి క్రిమికీటకాలు కావచ్చు, విష పురుగులు సైతం కూడా ఇట్లాంటి ఏరియాలో మొత్తం జనావాసుల్లోకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా వాళ్ళు ఆవేదనలో ఉన్నారు. మాట్లాడదాం. కాలనీ వాసులు సైతం కూడా రోడ్లపైకి వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం. అమ్మా, ఎట్లా ఉంటుందమ్మా మీ కాలనీ, రోటరీ నగర్ కాలనీ? వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? మునిగిపోతారు సార్, బయటకు వెళ్ళరాదు, దుకాణాలకు పోరాదు, ఎటు పోరాదు, ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళరాదు. మొత్తం అంత గలీజ్ ఉంటుంది. మోర్లు లేవు, ఏం లేవా, అంత గలీజ్ అవుతుంది. అసలు ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళని అవసరం లేదు, అంత అట్లుంటది. మస్తు ఇబ్బందులు పడుతున్నాం మేము. 10-12 సంవత్సరాలు మేము వచ్చి మస్తు ఇబ్బందులు పడుతుంది. పాములు కూడా వస్తున్నాయి ఇళ్ళకు, అంత గలీజ్ ఉంది. ప్లాట్లు అయితే అట్లనే ఖాళీ ఉంటాయి, వాళ్ళు కూడా ఎవరు ఏం చేయించుకోరు. వాళ్ళకు కూడా అనాల కొంచెం ఓట్ల కోసం వస్తారు. కానీ మా రోడ్ అయితే ఇట్లనే ఉంటాయి, వేపిస్తానంటారు, మళ్ళీ ఇప్పట్లెక్కనే ఉంటుంది. ఇప్పుడు 12 ఏళ్ల నుంచి మొత్తం ఇక్కడే ఉంటున్నారా? అవును, అమ్మలు 12 ఏళ్ళు అవుతుంది. 10 సంవత్సరాలు అమ్మాళ్ళు, 12 సంవత్సరాలు మేమైతే 8 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇట్లనే ఇబ్బంది పడుతున్నాం. ఇంత కాలు మునుగుతాయి అందులోనే. ఒక ప్లాడి కాలు కూడా ఫ్రాక్చర్ అయింది అప్పుడు పోయిన సంవత్సరం. ఇట్లనే బురజల ఈ బండి ఇరుక్కపోయి కాలు ఫ్రాక్చర్ అయింది. ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా మీరు. మరి అధికారులకు కానీ ఈ కార్పొరేటర్ కానీ, ఇప్పుడంటే కార్పొరేటర్ కు చాలా సార్లు ఇచ్చి పోయిర్రు, మా పిల్లలు చెప్పిండ్రు. ఇక వస్తాడు, పోయి చూస్తారు, అంతే వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు. మీరేమో ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము 12 ఏళ్ళు అవుతున్నాం. అంటే ఇప్పుడు ఏంది మీ ప్రధాన సమస్య ఏంది? ఏ రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ లేదు. ఇక అందరూ చేస్తాం అంటున్నారు. కార్పొరేట్లో కూడా ఒకళ్ళు పోయిరి, ఇంకోళ్ళు వచ్చిరి. కొత్త అయినా అదే పాట, పాత అయినా కూడా అదే. వాళ్ళు ఏం చేసింది లేదు, చెప్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు. పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా ఇబ్బంది వర్షం పడంగా. ఇవన్నీ నీళ్ళు నిండుతాయి, పాములు వస్తాయి, నడరావు. బండ్లకు కూడా ఇబ్బంది. మా పిల్లల ఆటోలు పోవాలన్నా స్కూల్ ఇబ్బంది అవుతున్నది. వాళ్ళు ఏం చేస్తామన్నోలే కానీ ఇది వరకు వాళ్ళు చేయలే. వాళ్ళు వస్తారు ఎలక్షన్లప్పుడు అంటారు, పోతున్నారు. మేము పోయి కూడా చెప్తే సరే అంటున్నారు, కానీ వాళ్ళు చేసింది లేదు ఇప్పటికి. మీరు అందరు కాలనీ మొత్తం అందరు కలిసిపోయారా? కలిసిపోయినాం, కలిసిపోతున్నారు. సరే లేడీస్ కూడా పోయినరు, చేస్తాం అంటున్నారు. ఎక్కడికి వస్తున్నారు, ఏదో కొద్దిగా చేస్తున్నారు. ఇక్కడైతే ఎవరు చేయలే. చూడొచ్చు, చాలా మంది ఉన్నారు కాలనీ వాసులు. అడుగుదాం, మాట్లాడదాం, ఏం చెప్తారు.
ఇప్పుడు ఎన్నేళ్ల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలకి ఇప్పటికి ఏమన్నా మారిందా? ఏం మారుతుంది, మేము మొరం పోసుకున్నది మా సొంత పైసలతోటే మొరం పోసుకున్నాము, అంతే. ఇదే ఉండే. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా డబ్బులు లేవు, నిధులు లేవు. గత సంవత్సరం కూడా కమిషనర్ వచ్చిండు, చూసిండు, పోయిండు, చేపిస్తామన్నారు. ఇంతవరకు ఏం లేదు. అంతకుముందు బిగాల గణేష్ ఉన్నప్పుడు 3 సంవత్సరాలు వచ్చిండు. ఆయన ముందంటే పాములు కూడా వెళ్ళినాయి వాటర్లో కూడా చూసిండు. కానీ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏం చేయలే. ఇప్పటికైతే 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా గంతే ఉంది. మళ్ళీ ఈ ఓపెన్ ప్లాట్లలో వాటర్ నిలిచి దోమల బెడత బాగుంటుంది. బల్దియా వాళ్ళు రారు, చెత్త బండి రాదు. ఈ రోడ్ల చేసి స్కూల్ పిల్లలు పోవాలంటే కూడా ఆటోలు ఎవరు రారు. రాత్రి 7 అయిందంటే కుక్కలు విపరీతమైన కుక్కలు, దాన్ని కూడా పట్టించుకోలే ఎవరు ఇప్పటిదాకా. గత 5 సంవత్సరాలు ఉన్న కార్పొరేటర్ అయితే అసలు గల్లీలో ఏమీ కూడా డెవలప్మెంట్ కాదు, జీరో డెవలప్మెంట్ గత కార్పొరేటర్. అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతను సేమ్ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళని ఏమైనా చేస్తారంటే వాళ్ళు కూడా జీరో, ఏం చేయలే. మొత్తం గత 15 సంవత్సరాల నుంచి 10 లారీల మొరం రాలేదు కాలనీకి. ఎటువంటి డెవలప్మెంట్ కాదు, జీరో డెవలప్మెంట్. 100% ట్యాక్స్ పేయర్స్ అడ్వాన్స్. 2026 దాకా 90% పేయర్స్. అయినా కానీ ఎటువంటి ఫలితం లేదు. కాకపోతే ఇప్పుడన్నా స్పందించి మాకు రోడ్లు మోర్లు చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు కాదు అంటే ఇప్పుడు దాదాపు మీరు 20 ఏళ్ళ నుంచి మీరున్న అన్నారు, చాలా మంది కొంతమంది 10 ఏళ్ళు 12 ఏళ్ళు, వీళ్ళందరూ కూడా మరి అప్పటి నుంచి డ్రైనేజ్ సిస్టమ్ లేక రోడ్లు లేక ఇట్లా ఉంటున్నప్పుడు మరి మీరు కాలనీ వాసులందరూ కలిసి అధికారులు ఏదైతే మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్, వీళ్ళందరూ వాళ్ళకి విన్నవించారా మీ పరిస్థితి గురించి? దగ్గర చాలాసార్లు మున్సిపల్ ఆఫీస్కి కమిషనర్కి ఇచ్చాము, ప్రజాపాలనలో ఇచ్చాము, ఎమ్మెల్యేలకు చెప్పాము, కార్పొరేటర్లకు చెప్పినాము. ఎటువంటి ఫలితం లేదు. ఇక్కడ టర్నింగ్ మీద ఒక పైప్ ఉంది, అంటే మొత్తం అక్కడికి నుంచి వచ్చే వాటర్ ఒక లాస్ట్ 2 years బ్యాక్ ఒక మోరే అయింది. మేము 25 సంవత్సరాలు ఒక మోరే అయింది. అది 25 లక్షలతోటే చేసారు. ఆ మోరీ చేసినాక కూడా ఆ వాటర్ పోవడానికి కొద్దిగా పైకించి వచ్చే వాటర్ పోవడానికి చిన్నగా కాలువ లెక్క తీసాము. దానికి పైపు కోసము 2022 సెప్టెంబర్లో ఇచ్చినాము. ఇవాళకి కూడా దానికి పైపుకు ఇవాళకి కూడా మోక్షం లేదు. చేస్తా అని చెప్తారు కానీ ఇప్పటికీ లేదు. నిన్న కూడా మున్సిపల్ మాట్లాడితే 2వ తారీఖు ఫోన్ చెప్తా చేసిస్తా. అంతకుముందు ఎమ్మెల్యే వచ్చినప్పుడు అదే చెప్పాము, ప్రతి ఏఈకి చెప్పాము. ఎవరు చెప్పినా కానీ ఏం ఫలితం లేదు. ఇప్పుడు ఏదైతే రోడ్ నెంబర్ 4లో ఎన్ని ఉంటాయి కుటుంబాలు మీకు? దగ్గర రోటరీ నగర్లో 200 నుంచి 300 కుటుంబాలు ఉన్నాయి. రోడ్ నెంబర్ 1, 2, 3, 4, 5 300 కుటుంబాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకా డెవలప్ అయ్యేటి కొద్దిగా ఉన్నాయి, కానీ ఇప్పటికైతే మాత్రం ఈ రోడ్లు చేసుట్లా ఎవరు కూడా రావడానికి ఆస్కారం చూపుతలేరు. అంటే కొత్త వాళ్ళు ఎక్కడైనా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయాలంటే రావాలంటే మాత్రం ఇష్టం లేదు, చాలా కష్టం ఉంది. కొనడానికి కష్టం, వాళ్ళు రావడానికి ఉండడానికి కిరాయి వాళ్ళు కూడా ఉండడానికి కష్టంగా ఉంది. వర్షాకాలం రాగానే వాళ్ళు ఇదేంది అని చెప్పి వెళ్ళిపోతారు. పాములు తిరుగుతున్నాయి, పిల్లలు బయట ఆడుకోవాలంటే పాములు. ఇప్పుడు వర్షం పడ్డది, ఆల్రెడీ నిన్న 3-4 పాములు వెళ్ళినాయి. పాములను పిలిపియాలా, పట్టియాలా, ఇదే రెగ్యులర్ ఇదే కామన్ అయిపోతుంది. ఈ ఓపెన్ ప్లాట్లలో చెత్త పోసే వరకల్లా ఏమైపోతుందంటే, అంటే వాళ్ళు ఇల్లు కట్టి వీళ్ళు ఇల్లు కట్టి ఆ మట్టి పడే వరకల్లా అందులో పాములు నివసిస్తున్నాయి. దాన్ని వాళ్ళకు ఓపెన్ ప్లాట్ వాళ్ళకు కూడా 10 సార్లు చెప్పినాం కమిషనర్కి, సార్ జర క్లీన్ అన్న చెప్పిరంటే వాళ్ళ ప్లాట్లో నెంబర్లు ఏమన్నా ఫోన్ నెంబర్లు ఇచ్చినాం. వాళ్ళు వస్తురు, ఫైన్లు వేస్తురు, మున్సిపాలిటీకి లాభం చూసుకుంటారు, కానీ పబ్లిక్ మాత్రం నష్టమే. ఎందు చేసినా నష్టమే చేస్తారు. చూడొచ్చు, వాళ్ళ కొన్ని ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నారట. అప్పటి నుంచి కూడా ట్యాక్స్ కూడా ఖచ్చితంగా కూడా ప్రాంప్ట్గా పే చేస్తున్నాం. అయినా సరే మాకు ప్రభుత్వం ఇచ్చే ఫెసిలిటీస్ ఏవైతే రోడ్లు కానీ మురుగునీటి సౌకర్యం సంబంధించినటువంటి ఆ వ్యవస్థ కూడా ఉండాలి, అది ఇక్కడ ఏం లేదని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి డబ్బుల విషయం కోసం మాత్రం ట్యాక్స్ ముక్కుపిండి వసూలు చేసే కార్పొరేషన్ అధికారులు ఈ వర్షాకాలం వచ్చిందంటే ఇటువైపు కన్నెత్తు చూడడం లేదని చెప్పేసేసినటువంటి ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మాట్లాడే యువకులు ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తారు, ఏంది ఎట్లా ఉంది మీ కాలనీ వ్యవస్థ? అయితే చాలా మట్టుకు కూడా ఈ డ్రైనేజ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు? ఎట్లా రావడం పోవడం ఎట్లా ఉంది? చాలా ఇబ్బందికరంగా ఉన్నది. రావడం అయితే బండి పైన వస్తే ఎక్కడంటే అక్కడ స్లిప్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తం స్లిప్ అవుతుంది. యాక్టివా అయితే ఈజీగా స్లిప్ అవుతుంది. మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ అసలు పట్టించుకునేట ఇవ్వలేరు. ఇప్పుడు 10 years అవుతుంది మేము వచ్చి ఇక్కడికి. రోడ్డు వేస్తూనే లేదు, రోడ్డు అస్సలే వేపిస్తలేరు, మొరం కూడా వేపిస్తలేరు కనీసం.
మస్తు ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరికి చెప్పారు మీరు? కార్పొరేటర్కి చెప్తాము, లెటర్స్ ఇచ్చాము, ఇక అన్న వాళ్ళు మేము అందరం కలిసి లెటర్స్ ఇచ్చినాం, అయినా కానీ ఏం ఫలితం. ఎవరికి ఇచ్చారు లెటర్? కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాం, మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చినాం, ఇవన్నీ ఇచ్చినాం. స్ట్రీట్ లైట్స్ కూడా రావు సరిగా ఏరియాలో. స్ట్రీట్ లైట్స్ ఎప్పుడు ఇచ్చారు? ఇది 2022 3 years అవుతుంది. 2022 వీళ్ళకి పైపులకు సంబంధించి అంటే రోడ్లని వేసుకోవడానికి డ్రైనేజ్ సంబంధించి కొన్ని పైపులు ఇస్తే మేము చేసుకుంటాం, దీన్ని కూడా మీరు దయచేసి ఇవ్వాలని చెప్పేసి ఇది 2022లో కమిషనర్కి మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చారంటండి. అప్పటి నుంచి దాదాపు 2022, 7, 29 అంటే 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మరి ఇప్పటి వరకు కూడా ఒక్క పైపు కూడా రాలేదు. మున్సిపల్ మురుగు మొత్తం కూడా ఏదైతే పైన కురిసిన వర్షాలు కాలనీలోకి వచ్చేసేసి అట్లనే వింకిపోవాలి లేదా అట్లనే ఎండిపోవాలి. దానికి ఇంకొక మార్గం లేదు. మొత్తం దాంట్లో నుంచి వెళ్ళడము, ఆ పురుగులు కావచ్చు, ఇట్లా జారి పడడము, కాళ్ళు విరగడం, ఇట్లాంటి సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. ఖచ్చితంగా దృష్టి పెట్టండి. ఈ వర్షాకాలం అన్నా మాకు న్యాయం చేయండి, మాకు అండగా నిలవండి అని చెప్పి మున్సిపల్ అధికారులు సైతం కోరుతున్నారు. మరి ఎట్లా ఏం చెప్తారు? మరి ఇప్పుడు ఈ కాలనీకి సంబంధించి మీరు ఇంకా మీ సమస్యలు ఇంకా అసలు ఎమ్మెల్యే దృష్టికి అట్లా తీసుకోవేరా? ఒకసారి ఏమో మాట్లాడేయండి అన్న వాళ్ళు, మాట్లాడారు. మళ్ళీ మేము తీసుకెళ్తాం ఖచ్చితంగా. కలెక్టర్కి కూడా ఒక లెటర్ రాస్తాం, ప్రజాపాలనలో కూడా వేస్తాం. మాకు కంపల్సరీ రోడ్స్ కావాలి. ఒక 10 years అవుతుంది, ఎంత ఇబ్బందికరంగా ఉన్నది, అయినా కానీ పట్టించుకుంటే కూడా ఎవ్వరు లేరు. అది సిచ్యువేషన్. మీరేం చెప్తారు అసలు? ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు రోడ్స్ సరిగా లేవు. యాక్చువల్గా చాలామంది స్కిడ్ అయిపడుతున్నారు వర్షాకాలంలో. డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. అండ్ విషపురుగులు, దోమలు చాలా వస్తున్నాయి. నైట్లో ఎంటర్ అవుతున్నాయి, ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాయి పాములు ఇట్లా. మళ్ళీ స్ట్రీట్ లైట్స్ కూడా సరిగా వెలుగవు మన ఏరియాలో. వీధి కుక్కల ప్రాబ్లం ఉంది. రోడ్లో కొంచెం చేపియండి అని కోరుతున్నాం మేము. యాక్చువల్గా ఎమ్మెల్యే వాళ్ళకి, కార్పొరేట్ వాళ్ళకి కూడా కలిసాము. మళ్ళీ ఇంకొకసారి కలుస్తాము, వెళ్ళి కొంచెం సమస్య చేయండి, రిజాల్వ్ చేయండి ఇష్యూని మాది. ఇది ఎవరు చూసినా అదే మాట చెప్తున్నారు. ఖచ్చితంగా ఇదైతే రోటరీ నగర్ సంబంధించినటువంటి Zone 1 పరిధిట. ఇక్కడ చాలా కుటుంబాలు అయితే నివాసం ఉంటున్నాయి. మనం చూడొచ్చు ఇట్లాంటి వ్యవస్థ కూడా ఇవి 1, 2 కాదు, కేవలం మనం చాలా కాలనీలు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు తిరిగాము. చాలా మట్టుకు కూడా ఆ రోడ్లలో కూడా ఇట్లాంటి డౌన్ ప్రదేశాలే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అట్లాంటి డౌన్ ప్రదేశాల్లో నీళ్లు నిలవడము. వర్షాకాలం వచ్చిందంటే ఇప్పటికే గత కొన్ని రోజులుగా వర్షం సైతం కురుస్తుంది. ఆ వర్షానికి కూడా ఇక్కడ దోమలు స్ప్రెడ్ కావడము, దాంతోపాటు కూడా వెహికల్స్ ఎక్కడైనా వెళ్ళినాయంటే అక్కడ స్కిడ్ అయి పడిపోవాల్సినటువంటి అవసరం అక్కడ కరెక్ట్ క్రియేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్నారు. చూడొచ్చు ఇట్లాంటి మురుగు నీరు కూడా ఎక్కడికక్కడ నిలవడం వల్ల వ్యాధులు సైతం వస్తాయి. ముఖ్యంగా కూడా ఇప్పటికే గత కొన్ని రోజులుగా వర్షం స్టార్ట్ అయింది. ముఖ్యంగా వర్షాకాలంలో పడాల్సినటువంటి వర్షాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ అధికారులు దృష్టి పెడితే దీనికి ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కనిపిస్తూ ఉంది మొత్తానికి. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు మీకు మొరం కూడా ఇక్కడ అంటే మీరే వేపిస్తారా? ఎట్లా మొరం కూడా చాలా మొత్తం అది కూడా కొట్టుకపోయినట్టుంది రోడ్లకి. ఇక్కడ అసలు రోడ్లు లేవు, మొరం లేదు, ఏం లేదు. ఇక్కడ మేమే ఇల్లులు కట్టుకొని మొరము ఒక 3 ట్రాక్టర్లు ట్రిప్పర్లు పోసుకొని ప్రతి వర్షాకాలం మేమే పోసుకుంటాం. ఇక్కడ ఎవరు మొరం పోయారు, ఏం పోయారు, మేమే పోసుకొని నడుస్తున్నాము. ఇక పాములు, పిల్లలు అయితే ఎన్నిసార్లు పడతారు. అందరు మంచి రోడ్ల మీద ఆడుకుంటారు, మా పిల్లలు బుర్జల పడుతున్నారు. సైకిళ్ళు కూడా బయటకు, బండ్లు తీయరాదు, కాళ్ళు తుడుచుకొని రావడం, అంత ఘోరమైన పరిస్థితి. ఇక్కడ మాకైతే తొందరగా రోడ్డు వేయించాలి. మాకు రోడ్డు వేపిస్తేనే మంచిగా. ఇక్కడ అసలు నడవరాకుంటుంది. మీరే చూస్తున్నారు కదా దోమలు. ఒక్కొక్క ప్లాట్లు కూడా, ఖాళీ ప్లాట్లను కూడా ఓనర్స్ పిలిపించి అది కనీసం మొరం పోపించుకున్నాడు ఏమన్నా చేయాలి. ఆ ప్లాట్ ఎవరు కొంటారో తెలియదు. ప్లాట్లన్నీ ఖాళీ ఉంటాయి. ఎవరు ఆ ప్లాట్ అయితే నచ్చింది లేదు, చేసింది లేదు. చెత్త, మోరి, నీళ్లు అన్ని అక్కడనే ఉంటాయి. ఈ కాలనీలో చాలా మట్టుకు కూడా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొన్ని రోడ్లు అయితే శాంక్షన్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. మరి శాంక్షన్ అయిన రోడ్లను కూడా ఇప్పటి వరకు కూడా అసలు వేయట్లేదు. పరిస్థితి ఏమో ఇట్లా ఉంది. చూడవచ్చు వర్షం ఇప్పుడు దాదాపుగా కూడా నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎండ కొట్టడం వల్ల కూడా చాలా మట్టుకు కూడా ఇట్లా ఎండిపోయింది. కానీ గల్లీలో అసలు వర్షం పడుతున్నప్పుడు ఈ గల్లీ కోసం మాత్రం అసలు నడవలేని పరిస్థితి ఉంటుందని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్నారు. మాట్లాడదాం, కొంతమంది ఉన్నారు. అసలు ఏంది దీనికి సంబంధించి ఏంది అంటే రోడ్లు శాంక్షన్ అయినాయి? శాంక్షన్ అయినాయి 2 సంవత్సరాలు నాడు చెప్పిండ్రు. ఇప్పటిదాకా ఇంకా పని పూర్తి కాలేదు. వర్షం పడితే నడరాకొచ్చింది. ఏ బండి పోయినా, బైక్ పోయినా ఇబ్బంది అవుతున్నది. రోడ్లు కావాలని మేము అనుకుంటున్నాం. చూడొచ్చు మొత్తం రోటరీ నగర్కి సంబంధించి చాలా వరకు కూడా ఇప్పటికీ డ్రైనేజ్ లేదు, తర్వాత ఇప్పటికీ రోడ్స్ లేవని చెప్పేసి చాలా మట్టుకు వాళ్ళ ఆవేదన సైతం వ్యక్తం చేశారు. చూడొచ్చు మనము ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి వర్షం ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూడండి. వర్షం వచ్చి
2 రోజుల నుంచి కూడా వర్షం పడట్లేదు. అయినప్పటికీ ఇక్కడ రోడ్డు మీద ఆగిన నీళ్లు కూడా అట్లనే ఉంటున్నాయి. చాలా వరకు సఫర్ అవుతున్నామని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్నారు. ఒకవైపు కొన్ని ఏరియాలలో రోడ్లు సైతం శాంక్షన్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. మరి గత కొన్ని ఏళ్ళుగా కూడా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి కాలనీ వాసులందరూ కూడా ఇప్పటికీ మాకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్లు లేవు, ఆ మొత్తం ఎక్కడికక్కడ కూడా వాటర్ సైతం రోడ్లపైకి రావడము, పిల్లలు కానీ ఎవరైనా బయటకు రావాలంటే కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా వర్షాకాలం ఇప్పుడు స్టార్టింగ్లోనే ఇట్లా ఉందంటే కొన్ని ఏళ్ళుగా కూడా ఉన్నాము, పాములు సైతం వస్తున్నాయి. ఈ రోడ్డుకి సంబంధించినటువంటి మురుగునీటి వ్యవస్థ అంతా కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించి కూడా తొందరగా చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. ఇప్పటికీ రోటర్ నగర్ సంబంధించి చాలా 1, 2, 3, 4 ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా రోడ్లు అయితే లేవు. రోడ్లు లేకపోవడంతో కూడా చాలా అవస్థలు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. ఈరోజు బస్తీ బాటలో భాగంగా మనం నిజామాబాద్లోని రోటరీ నగర్కి వచ్చాము. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ బాధలు సైతం కూడా ప్రత్యక్షంగా చూసి ఈ పరిస్థితి కూడా గత కొన్నేళ్ళుగా కూడా మారడం లేదు. అధికారుల చుట్టూ తిరిగాము, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగాము, వ్యవస్థ అందరి చుట్టూ తిరిగినప్పటికీ కూడా కార్పొరేటర్ చుట్టూ తిరిగాము. ఎవరి దగ్గర తిరిగినా కూడా ఓట్లప్పుడు వచ్చి ఏదో చేశామని చెప్పేసి హామీలు ఇచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ కన్నెత్తి చూడడం లేదని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సరే అధికారులు దృష్టి పెట్టాలి, పాలకులు, ప్రజాప్రతినిధులు సైతం కూడా దృష్టి పెట్టి వాళ్ళకు తొందరగా కూడా ఈ రోడ్లని డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.